UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రశ్నోపనిషత్తుల్లో మొదటి ప్రశ్న. కబంది అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి గురువుగారు ఎలాంటి సమాధానం చెప్పారు? ఎలాంటి ప్రశ్న అది చెప్పండి? బాగుంది. ఈ ఆరుగురు ఋషుల కుమారుల్లో కబంది చిన్నవాడు. హ్మ్. చాలామంది ఏం అనుకుంటారు. చేస్తారంటే చిన్నవాళ్ళకు మొదలు అవకాశం ఏమైనా ఇస్తారు. అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. అవును. అట్లా కబందిని అడగమన్నాడు హ్మ్. పిప్పలాదుడు. అతడు ప్రశ్న వేస్తున్నాడు. హ్మ్. ఆయన ఏమి ప్రశ్న వేస్తున్నాడంటే, ఈ మనుష్య కోటి కానీ, ఈ సమస్త ప్రాణులు కానీ, హ్మ్. సమస్త పదార్థాలు కానీ ఎవరి వల్ల ఉద్భవించాయి? దీనికి హ్మ్. కారణం ఏమిటి? హుహు. అంటే ఈ ప్రపంచం యొక్క రచనకు, ఈ సృష్టి రచనకు మూల కారణం ఎవరు హ్మ్. అని ప్రశ్న వేశాడు. చాలా మౌలికమైనటువంటి ప్రశ్న ఇది. హ్మ్. దానికి పిప్పలాదుడు సమాధానం ఇచ్చాడు. హ్మ్. ఏం చేశాడంటే, అప్పుడు చెప్తున్నాడు ఆయన, వివరిస్తున్నాడు ఆయన. హ్మ్. ఇది పరమేశ్వరుని వల్ల. అంటే ఉపనిషత్తుల్లో పరమేశ్వరుడన్నా, మహేశ్వరుడన్నా, ఈశ్వరుడన్నా, అంతా సర్వేశ్వరుడన్నా, దేవుడన్నా అంతా అంతా ఒకడే ఒక్కడే. ఒకడే అన్నమాట. హ్మ్. హ్మ్. అతనికి ఓంకార స్వరూపుడు అంటాం మనం. హ్మ్. హ్మ్. అయితే ఇక్కడ ఈ యొక్క పరమేశ్వరుడు మొట్టమొదలు సృష్టి చేసే సందర్భంలో ఆయన రై, ప్రాణం అనే రెండింటిని పుట్టించాడు అంటాడు అక్కడ. రై రై, ప్రాణం. ప్రాణం ఓహ్! అన్నమాట. రై ఒకటి, ప్రాణం అన్నమాట. హ్మ్. ఈ ప్రాణం వల్ల ప్రాణం ఏం చేస్తుంది అంటే హ్మ్. తీసుకుంటుంది. హుహు. ప్రాణం అనేది, ప్రాణశక్తి అనేది మన శరీరంలో కూడా ప్రాణశక్తి ఏం చేస్తుందంటే, అది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అది హ్మ్. ఆకలి హ్మ్. కొనేది ప్రాణమే గనక హ్మ్. అది అంటే ఒక తీసుకునే శక్తి. దానికి ఏమంటారంటే భోక్తృశక్తి అంటారు. హ్మ్. ప్రాణం అనే భోక్తృశక్తిని సృష్టించాడు. ఓకే. తర్వాత రై అనే భోజ్య శక్తిని సృష్టించాడు. హ్మ్. భోజ్య పదార్థాన్ని. హ్మ్. అంటే ఈ సృష్టి రచన చేస్తే తీసుకునేది కావాలి, ఇచ్చేది కావాలి, అవును. భుజించేవాడు కావాలి, పెట్టేవాడు కావాలి. హ్మ్. కాబట్టి ఇక్కడ భోక్తృ శక్తికి సూర్యుడు ప్రతినిధి, భోజ్య పదార్థానికి హ్మ్. చంద్రుడు ప్రతినిధి అన్నమాట. ఓకే. కాబట్టి ఇక్కడ రై, ప్రాణం అనే రెండు శక్తులను భగవంతుడు సృష్టించి ఇచ్చాడు. ఈ రెండు శక్తుల వల్ల ప్రపంచం నడుస్తూ ఉంది అని ఓకే. చెప్పాడు. హ్మ్. హ్మ్. సమస్త ప్రాణుల యందు ఉండేది ప్రాణమే. హ్మ్. హ్మ్. అయితే ఈ ప్రాణులకు ఆహారం కావాలి కదా. కాబట్టి ఆహారం కావాలి కాబట్టి భోజ్య పదార్థం కావాలి. భోజ్య పదార్థాలను సృష్టించింది భగవంతుడే. హ్మ్. అంతేకాదు ఈ భోజ్య పదార్థాలను భుజించగలిగినటువంటి ఏమి శక్తి కూడా ప్రాణం ద్వారా భగవంతుడు మనకు ఇచ్చాడు అన్నమాట. ఓకే. మనం అనుకుంటాం కానీ హ్మ్. హ్మ్. ఏ జీవి కూడా ఏమీ తినడం లేదు. ఆ, అదేమిటి? ఏమి తినడం లేదు. మనం హ్మ్. జీవులే తింటే మన ఇంట్లో ఉండే బియ్యపు బస్తాలు ఏవి ఆగవు. హ్మ్. ప్రపంచంలో ఏ వస్తువు ఆగదు. మనం చాలా సూక్ష్మాతి సూక్ష్మం. మనం కేవలం ఇచ్ఛాద్వేషాలు కలిగిన వాళ్ళమే. ఇష్టపడేవాళ్ళం. హ్మ్. మనకేమిటంటే మన శరీరం కోసం మనం తింటున్నాం అంతే. ఓకే. అది మన అవయవాలు పనిచేయాలి. శరీర అవయవాలు బలంగా కనుక హ్మ్. మనం తింటున్నాం, భోంచేస్తున్నాం. హ్మ్. కాబట్టి ఇంద్రియాలకు, ఈ అవయవాలకు బలం ఇవ్వడానికే మనం తింటున్నాం తప్ప మనం ఏమాత్రము తినడం లేదు. అవును. ఒక మెతుకు కూడా మనం తినడం లేదు. కానీ మన స్వార్థం కొద్దీ ఏమైపోయామంటే మనం తింటున్నామని అనుకుంటున్నాం. హ్మ్. తింటున్నామని అనుకొని ఎంతెంతో మనం సంపాదిస్తూ ఉన్నాం మనం. రైట్. కాబట్టి ఇక్కడ రై అనే ఒక పదార్థం ఏదైతే ఉన్నదో, హ్మ్. రై అంటే భోజ్య పదార్థం అన్నమాట. దానికి ప్రతినిధి చంద్రుడు అన్నమాట. చంద్రుని వల్ల మనకు ఓషధులు అంటే హ్మ్. సమస్తమైనటువంటి పంటల యొక్క అభివృద్ధి రై వల్ల జరుగుతుంది. అంటే చంద్రుని వల్ల జరుగుతుంది. ఓకే. సూర్యుడు ఏం చేస్తాడంటే తీసుకునేవాడు అన్నమాట. ఓహ్! ఆదిత్యుడని పేరు ఆయనకు. హ్మ్. ఏమి దత్తం అంటే ఇవ్వడం, హ్మ్. ఆదత్తం అంటే తీసుకోవడం అన్నమాట. తీసుకోవడం. తీసుకోవడం హ్మ్. అన్నమాట. హ్మ్. ఇచ్చేవాడు కాదు, ఆయన చంద్రుడేమో ఇస్తున్నాడు, సూర్యుడేమో సూర్యుడు తీసుకుంటున్నాడు. అంటే తీసుకుంటున్నాడు. ఈ రెండు శక్తులను కూడా ఆ భగవంతుడు సృష్టి ఆదిలో హ్మ్. ఆయన కల్పించి మనకు ఇచ్చాడు. రైట్. కాబట్టే హ్మ్. ఈ యొక్క సమస్త మానవులు గాని, హ్మ్. సమస్త జీవకోటి గాని, లేకపోతే సమస్త పదార్థాలు గాని ఇవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క ఏమి ఆయన నైపుణ్యం వల్లనే, కౌశల్యం వల్లనే ఇవి సృష్టింపబడ్డాయి హ్మ్. అని
కబంది అడిగిన ప్రశ్నకు పిప్పలాదుడు సమాధానం ఇస్తాడు. చాలా అంటే చాలా చక్కటి సమాధానం. అసలు ఈ సృష్టికి మూలం ఏమిటి అన్న ప్రశ్నే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు మన ఇంట్లో చిన్న పిల్లలు అసలు దేవుడు ఎక్కడున్నాడు? ఇలాంటి దేవుడు ఉన్నాడా? ఇలాంటివి అడుగుతూ ఉంటారు చాలా చిన్న పిల్లలు. మనకి తెలిసిన సమాధానాలు మనం చెప్తూ ఉంటాం కామన్‌గా. కానీ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఉపనిషత్తుల యొక్క రహస్యాలు ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా పిల్లలకి తెలియచెప్పాలి. అంటే ముందు పెద్దవాళ్ళందరూ ఈ వీడియోస్‌ని చూసి పిల్లలకి దగ్గరుండి చూపించి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక తదుపరి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకొస్తాను. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.